బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలు అదేవిధంగా ప్రధానంగా మల్కాజ్గిరి అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన అన్ని అంశాలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. ప్రధానంగా చెప్పండి, సికింద్రాబాద్ అనేది ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక పద్మారావుకు టికెట్ ఇవ్వడం ఎట్లా చూస్తారు అసలు మీరు? మొన్నటిదాకా అసలు బీఆర్ఎస్ లేదని చెప్పారు. అసలు లేనే లేదు బీఆర్ఎస్. వాళ్ళు పద్మారావు గారు టికెట్ ఇవ్వగానే అందరు భయం పుట్టుకుంది, కాంగ్రెస్కి బీజేపీకి అందరు. ఏంది వీళ్ళు పద్మారావుని ఎట్లా తీసుకొచ్చారు? పద్మారావు మంచి పేరు ఉంది, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన ప్రజల్లో 4 ఏళ్ళలో ఎప్పుడు అవినీతి పనులు చేయలేదు, దేంట్లో ఇన్వాల్వ్ కాలేదు, మంత్రిగా కూడా చేశాడు, ఏం దేంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు, మంచి పేరు తెచ్చుకున్నాడు. హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలందరూ కూడా పద్మారావుని బాగా మంచి ప్రజల నాయకుడు అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు. అంటే అదే సికింద్రాబాద్కి సంబంధించి మొన్నటి వరకు ఏదైతే మీ ఎమ్మెల్యేగా ఉన్న అతను ఇప్పుడు ప్రధానంగా మీ ప్రత్యర్థి అయిన సందర్భంగా కనబడుతుంది దానన్న నాగేందర్. ఆయన పార్టీ మారడం పైన మీరేం చెప్తారు అసలు? ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారంటే, మీరు కూడా ఆయన గతంలో అలవాటు టీడీపీలో గెలిచాడు, 3 రోజుల్లో కాంగ్రెస్ జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్లో కొన్ని రోజులు గడిపాడు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారులు కానీ బీఆర్ఎస్ జంప్ చేశాడు. బీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. కొంచెం విశ్వాసం ఉండాలి కదా, అంత తొందర ఏమొచ్చింది? 3 నెలలకే నీకు అంత కంగారా? నీకు 3 నెలల్లో నీకు రాజకీయ మనుగడ ఏమైనా కనుమరుగవుతుందా? ఇవన్నీ అంచనా వేసుకోవాలి కదా. వేసుకోకుండా వెళ్ళిపోయాడు. కానీ ప్రజలు ఇమీడియట్లీ పార్టీ మారి నువ్వు ప్రజల్లో పోయి ఓటేయమంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాళ్ళేసి కొట్టడానికి నిజంగా రాళ్ళేసి కొడతారు దాగనం నాయకుడు, ఆ పరిస్థితి వచ్చింది సార్. పార్టీలో ప్రధానంగా కొన్ని ఏదైతే పార్టీ ఇప్పటికే చాలామంది పార్టీ మారుతున్న సందర్భం, మరొక వైపు మీ దాంట్లో కూడా కొన్ని గ్రూప్ తగాదాలు అనేది ఇప్పుడు గత కొద్దిసేపటి క్రితమే బయటపడ్డది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అదేవిధంగా రావుల శ్రీధర్ మధ్యలో జరిగిన సంభాషణను, అదేవిధంగా ఒకరికొకరు అంటే విమర్శించుకోవడాన్ని, దీన్ని ఎట్లా చూస్తారు అసలు? మీ వివరణ ఏంటి? అది గొడవే కదా, అది రాజకీయం ఎక్కడైనా ఉంటుంది. స్టేజ్ మీద జరగమంటే జరగాల్సిందే. కేటీఆర్ గారు వస్తున్నారు, జరగమని చెప్పాం అంతే. ఆయన జరగనన్నాడు, నీ ఇష్టం, నీ కరబనబ్బాయి అని చెప్పాం. అది అసలు ఆయనకి ఇన్విటేషన్ లేదు. ఆయన ఏ జిల్లాలో తెలియదు, ఏ రాష్ట్ర నాయకుడో తెలియదు. ఇన్విటేషన్ లేకుండా వచ్చి స్టేజ్ మీద కూర్చున్నాడు. అది అయినా ఊరుకున్నాం. అది మ్యాటర్. ప్రధానంగా ఆయనను అడుగుతూ ఉంటే ఇక చిట్చాట్లో ఖచ్చితంగా నేను ఇక్కడ మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను, అదేవిధంగా నేను ఇక్కడ నాయకుడిగా ఉన్నాను టీఆర్ఎస్కి సంబంధించి, కాబట్టి అందుకే నేను ఇక్కడికి వచ్చాను తప్ప నన్ను అంటే నన్ను ఖచ్చితంగా కావాలని టార్గెట్ చేసి నన్ను స్టేజ్ మీదనే దూషించాడంటూ ఆయన చెప్తున్న సందర్భం నేను ఎట్లా చూస్తారు అసలు? అవన్నీ ఏం చెప్తాం ఇక, అవన్నీ మా పార్టీ ఇంటర్నల్. ఓకే, మళ్ళీ నేనే మాట్లాడమని ఇచ్చాక మరి మైకు ఇంకేం కావాలి? అంటే ఏమైనా అధిష్టానానికి చెప్పి ఏమైనా చర్యలు తీసుకునే సిచ్యువేషన్? ఏమి ఎవరి గురించి కంప్లైంట్ ఏమో. ఇక్కడ కేటీఆర్ గారు చెప్పారు హత్యలు ఉండవు. ఆత్మహత్యలు ఉంటాయి. అది పెద్ద లీడర్ కాదు, వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం మనం? ఆయన కార్పొరేషన్ చైర్మన్ మీరే అంటారు, మరి ఆయన్ని అడగండి, నన్ను. ఓకే సార్, ఇది మొత్తానికి చెప్తా ఉన్నాడు. రావుల శ్రీధర్తో నాకు ఎలాంటి ఏదైతే కోపాలు తాపాలు లేవు, అయినప్పటికీ కూడా స్టేజ్ పైన జరిగిన గొడవ కాదని చెప్తున్నప్పటికీ కూడా ఇక ఏదైతే రానున్న రోజులలో అంతా కలిసి మేము ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా సికింద్రాబాదు అదేవిధంగా మల్కాజిగిరి ఎంపీ స్థానాలపైన ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామంటూ కూడా ఇక మాగంటి గోపీనాథ్ చెప్తున్న సందర్భం. కెమెరా పర్సన్ శశికాంత్తో ప్రశాంత్, తెలంగాణ భవన్.